రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. ఇటు యూపీలోని ఎప్స్టీన్ ఫైల్స్ సంబంధించిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇటు ఒకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు దంపతులు ఇటు మగ పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇటు అమెరికాలోని ఏవైతే ఎప్స్టీన్ ఫైల్స్ కి సంబంధించి చిన్న పిల్లల్ని తీసుకుని ఏవైతే కొంతమంది రాజకీయ నేతలు ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా ఇటు యూపీలో కూడా దాదాపు 33 మందిపై అయితే మగ పిల్లలపై దంపతులు ఇద్దరు కూడా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇటు బాలుర్లను చిత్రహింసలు పెట్టి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వీడియోలన్నింటినీ కూడా లైవ్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇటు నిందితులకు కోర్టు అయితే మరణ శిక్ష విధించింది. ఇటు నీటిపారుదల శాఖలో ఉద్యోగం చేసిన రామ్ భవన్, దుర్గావతి భార్యాభర్తలు అయితే పిల్లలకు చాక్లెట్లు, మొబైల్ ఫోన్స్ ఆశ చూపి వాళ్ళకి లైంగిక దాడికి పాల్పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా లైవ్ స్ట్రీమింగ్ అవ్వడంతో ఇటు దీంట్లో ఎవరైతే దంపతులు ఇద్దరు నిందితులు ఉన్నారో వాళ్ళకైతే ఇప్పుడు శిక్షను ఖరారు చేసింది. కోర్టు మరణ శిక్షను విధించింది. అయితే ఈ వీడియోలన్నింటినీ కూడా డార్క్ వెబ్ ద్వారా విదేశీయులకు విక్రయం చేస్తూ ఉన్నారు. దాదాపు ఇదంతా కూడా 2020లో చోటు చేసుకుంది. ఇటు డార్క్ వెబ్ కార్యకలాపాలపై కూడా సిబిఐ నిఘా పెంచింది. చిత్రకూట్, బాందా ప్రాంతాల నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీ అలాగే వీడియోలు అప్లోడ్ అవుతున్నాయంటూ కూడా సిబిఐ గుర్తించింది. అయితే సిబిఐ గుర్తించిన అనంతరం కూడా ఇటు రామ్ భవన్ ఇంటిపై అయితే సిబిఐ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి వారిద్దరినైతే పట్టుకొని ప్రజెంట్ కోర్టుకి తరలించారు. అయితే కోర్టు వాళ్ళకి మరణ శిక్షను విధించింది. దాడుల్లో వేల సంఖ్యలో వీడియోలు కూడా ఉన్నట్లుగా కూడా ఇప్పటికే ఈ దర్యాప్తు తేలింది. అయితే నిందితులను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దంపతులకు తాజాగా ఫోక్సో కోర్టు మరణ శిక్షణ అయితే విధించింది. అయితే ఈ కేసుకి సంబంధించి అరుదైన కేసుగా కూడా ఇప్పటికే న్యాయస్థానం పేర్కొంది. దాదాపు ఈ లైంగిక దాడులకి వేధింపులకు పాల్పడ్డారు 33 మంది పిల్లలు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో దీంట్లో వాళ్ళందరికీ కూడా 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అంటూ కూడా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేస్తుంది. సో ఈ దారుణ ఘటన అంతా కూడా యూపీలోని చోటు చేసుకుంది. సో దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్. ప్రధానంగా ఎప్స్టీన్ ఉదాంతం అనేది ఇక్కడ యూపీలో ఎప్స్టీన్ తరహా దారుణం చోటు చేసినట్టు తెలుస్తుంది. 33 మంది మగపిల్లలపై దంపతులు లైంగిక దాడులకు పాల్పడ్డారు అనేది ప్రధానంగా తెలుస్తుంది. బాలుల్ని చిత్రహింసలు పెట్టి లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక నిందితులకు మరణ శిక్ష విధించింది అక్కడ ఉన్న కోర్టు. ఇక నీటిపారుదల శాఖలో ఉద్యోగం చేసిన రామ్ భవన్, దుర్గావతి ఇద్దరు భార్యాభర్తలు. అయితే వీరు పిల్లలకు తిరుబండారాలు ఎరచూపి వారికి ఆశ చూపి 4 చాక్లెట్లు, మొబైల్ ఫోన్స్ ఆశ చూపి లైంగిక దాడి అనేది చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో చేరింది. ఇక వీడియోను డార్క్ వెబ్ ద్వారా విదేశీయులకు విక్రయించారు. 2020లో డార్క్ వెబ్ కార్యకలాపాలపై సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ నిఘా పెట్టింది. దీనిలో భాగంగా చిత్రకూట్, బాందా ప్రాంతాల నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు అప్లోడ్ అవుతున్నాయని కూడా వారు గుర్తించిన తర్వాత పక్కా సమాచారంతో రామ్ భవన్ ఇంటిపై సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాల్లో వేల సంఖ్యలో వీడియోలను సిబిఐ అధికారులు గుర్తించారు. అయితే ఆ సందర్భంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని విచారించిన నేపథ్యంలో వారు గతంలో చేసిన అరాచకాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. మొత్తం 33 మంది మగపిల్లలపై దంపతులు లైంగిక దాడులకు పాల్పడ్డారు. పిల్లలకు చాక్లెట్లు, మొబైల్ ఫోన్స్ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డారని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ చిత్రీకరించిన వీడియోలు ఇతర వెబ్సైట్లలో అప్లోడ్ చేయడం, దాని ద్వారా వారు డబ్బులు ఎక్కువగా ఆర్జించేవారు అనేది కూడా ప్రధానంగా పోలీసుల విచారణలో తేలింది. దానిలో భాగంగానే ఇప్పుడు సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఇప్పుడు తాజాగా పోక్సో కోర్టు ఇద్దరికి దంపతులకు తాజాగా మరణ శిక్ష విధించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే న్యాయస్థానం దీని యొక్క అరుదైన కేసులో కూడా తీర్పిచ్చే సందర్భంలో పేర్కొంది. మొత్తం 33 మంది బాలులకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఇవ్వాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే 33 మందికి 10 లక్షలు అంటే వారు ఎంత డబ్బు ఆర్జించారు అనేది కూడా ప్రధానంగా దీన్ని బట్టి అర్థమవుతోంది. అంటే దీని ఒక ప్రత్యేక కేసుగా కూడా అరుదైన కేసుగా కూడా కోర్టు పరిగణించింది. అంటే మగపిల్లలపై లైంగిక దాడి చేయడం, దానికి సంబంధించిన ఫోన్ వీడియోలు తీసి అప్డేట్ చేయడం, మొబైల్ ఫోన్స్ కానీ డార్క్ వెబ్ల ద్వారా విదేశీయులకు విక్రయించడం అనేది ప్రధానంగా ఇక్కడ నేరంగా పరిగణిస్తూ దీన్ని చాలా తీవ్రంగా పరిగణించింది సుప్రీంకోర్టు. అంటే తీర్పిచ్చే సందర్భంలో పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఇటువంటి
కేసులను గతంలో ఎప్పుడు చూడలేదు. ఇద్దరు దంపతులు కావాలని ఈ విధంగా చిన్నపిల్లలను బచ్చగా చేసుకుని వారికి తిరుబండారాలు ఇవ్వడం జరగడం, కానీ మొబైల్ ఫోన్స్ ఆశ చూపి ట్యాబ్లెట్లు ఆశ చూపి వారికి ఈ విధంగా వారిపై లైంగిక దాడికి పాల్పడడం అనేది సమంజసంగా దీన్ని సమాజం దీన్ని అనుమతించదు. ఇది వీరందరూ ఇటువంటి వారిని సమాజం నుంచి బహిష్కరించాలనేది కూడా స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా దంపతులిద్దరిపై ఆగ్రహం వ్యక్తిస్తారు. వాదనలు ప్రతివాదనలు వెళ్ళిన తర్వాత తీర్పులు గతంలో రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు పోక్సో కోర్టు ఇద్దరికి కూడా మరణశిక్ష విధించింది. అయితే పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది కాబట్టి వీరు ఉన్నత న్యాయస్థానాన్ని అంటే అటు హైకోర్టు కానీ వెళ్తారా లేదా సుప్రీంకోర్టుకు వస్తారా అనేది కూడా చూడాల్సిన. ప్రజెంట్ అయితే మరణశిక్ష విధించిన నేపథ్యంలో దానితో పాటు వారికి ఎవరైతే పిల్లలు ఉన్నారో 33 మంది పిల్లలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున నష్టపరిహారం అనేది వారికి చెల్లించాలి అనేది ప్రధానంగా ఇటు పోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఫర్దర్ గా దంపతులు ఏం చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ప్రజెంట్ అయితే దంపతులు పోలీసులు అదుపులో ఉన్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. రైట్ శివ, థ్యాంక్ యూ. రైట్, ప్రజెంట్ చూసుకోవచ్చు ఇటు యూపీలోని ఎప్స్టీన్ ఫైల్స్ తరహా దారుణ ఘటన చోటు చేసుకుంది. దీంట్లో 33 మంది మగ పిల్లలపై అయితే ఇద్దరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు, ఇద్దరు దంపతులు. సో ప్రజెంట్ వారిద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. వారికి కోర్టు మరణ శిక్షను విధిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఇది గత 2020లోని సిబిఐ ఎంక్వైరీలో ఇవన్నీ విషయాలు కూడా బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డార్క్ వెబ్ ద్వారా విదేశీయులకు విక్రయాలు చేస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పిల్లలకు చాక్లెట్లు, మొబైల్ ఫోన్స్ ఆశ చూపి వారిని లైంగిక దాడికి పాల్పడుతున్నారు. వారి పట్ల కూడా ఇటు ఎవరైతే దీంట్లో 33 మంది బాలురులు ఉన్నారో వాళ్ళందరికీ 10 లక్షల చొప్పున కూడా ఇవ్వాలి అంటూ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ దాడిలో దాదాపు 1000 సంఖ్యలో కూడా వీడియోలన్నీ బయటకి రావడంతో ఇటు లైవ్ స్ట్రీమింగ్ వేస్తున్నారా ఇద్దరు దంపతులు. సో తర్వాత 2020లో ఎప్పుడైతే దీనిపై సిబిఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేశారో, ఇన్వెస్టిగేషన్ చేసిన అనంతరం 1000 సంఖ్యలో వీడియోలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఎంతమంది పిల్లలు దీని వెనుక ఉన్నారు, అసలు ఏమి ఎర చూపి వీళ్ళందరికీ కూడా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు అనే దానిపై కూడా సిబిఐ ఎంక్వైరీ చేసింది. అనంతరం దాంట్లో 1000 సంఖ్యలో వీడియోలు బయటికి రావడంతో ఇవాళ వారిద్దరికి కూడా కోర్టు మరణ శిక్షను విధిస్తూ కూడా తీర్పు వెలువరించింది. आप भी शामिल दिक्कत मान लो 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 आप भी शामिल